హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి బ్లౌజు వెనక వైపు లేచినట్టుగా వస్తుంది చూడండి. ఇదిగోండి వీళ్ళు బ్లౌజ్ ఇచ్చారు నాకు. ఈ బ్లౌజ్ అదే ప్రాబ్లం అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఇది కుడుతున్నాను, వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు వెనుకకు లేచినట్టుగా వస్తుందని చెప్పారు. ఇట్లా ఇదిగోండి వేసుకున్నాక ఇట్లా లేచినట్టుగా వస్తుంది చూడండి, అసహ్యంగాను. అలాంటి ప్రాబ్లం ఉందట. మరి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి కదా. అయితే ఆ ప్రాబ్లమ్స్కి ఏంటి, మనం ఎలా చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకు ఈ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా ఉంటుంది, ఎంత మెజర్మెంట్కు ఎంత వేసుకోవాలని కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన డాట్స్ వేసుకున్నట్లా కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కప్పు కొంచెం పైకి పెట్టుకుంటారు, పైకి పెట్టుకున్నప్పుడు కప్పు లేచినట్టు కూడా వస్తుంటుంటుంది. అలా కూడా ఆ విధంగా కూడా కావచ్చు. కొంతమంది ఫ్లాట్ ఉంటారు, ఫ్లాట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరీ టైట్గా వేసుకోకుండా కాస్త లూజ్గా వేసుకున్నారనుకోండి, అట్లా కూడా కొంచెం కప్పెత్తి అనేది లేచినట్టుగా వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇదిగోండి మార్కింగ్ అనేది ఎట్లా వేసుకోవాలంటే, దీనికి ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఇటు ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి మెజర్మెంట్. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏ విధంగా వచ్చిందో అది డబుల్ ఫోల్డింగ్తో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీనికి స్ట్రేట్గా ఏది షోల్డర్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఇట్లా దీనికి ఇట్లా స్ట్రేట్గా ఇట్లా రావాలి మనకు. ఇదిగోండి ఇట్లా రావాలి ఏది సైడ్స్ డాట్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా స్ట్రేట్గా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మరి ఎంత వేసుకోవాలి అందరికీ మరి అంటే ఒక్కొక్క బ్లౌజ్కు ఒక్కొక్క మెజర్మెంట్ వర్తిస్తుంటుంది. కొంతమంది 12 ఇంచుల బ్లౌజే ఉంటుంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఎంత ఉందనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇగో దాదాపు 18 ఇంచులు ఉన్నది, అంటే 17.5 ఇంచులు రావాలి ఇప్పుడు ఇది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎంత పెట్టుకోవాలి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ అనేది పొడవు. ఇంకా 12 ఇంచులు ఉంటుంది అనుకోండి, 12 ఇంచెస్ 13 ఇంచెస్ పొడవు ఉంటుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకు 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఏది ఇప్పుడు ఇక్కడ పొడవు. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇంత వెడల్పుతో రావాలి మనకు డాట్ అనేది. మరి ఇప్పుడు ఇక్కడ డ్రా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగో చూసారా కరెక్ట్గా 4 ఇంచెస్ వచ్చింది. అంటే మీకు కూడా వస్తుంది ప్రాక్టీస్ ఉంటే. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఉంది నాకు వచ్చిందని గొప్ప చెప్పుకోవడం కాదు, ఎవరికైనా వేస్తుంటుంటే ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంటుంది. ఇదిగో చూడండి కరెక్ట్గా 4 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసారా ఇప్పుడు ఎంత వచ్చిందో. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు 4 ఇంచెస్ వస్తుందని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు ఒకటే విధంగా రావాలంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే మనము ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రెండు ఒకటే విధంగా రావాలి మనకు, రెండు వైపులో కూడా ఈక్వల్ వస్తేనే బాగుంటుంది. ఇదిగో దీనికి ఇక్కడ చిన్నగా కట్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మనకు వెనక వైపు వస్తుంది, ముందు వైపు వస్తుంది, రెండు వైపులో వస్తుంది. ఇప్పుడు ఏది మనకు వెనక డాట్ అది సైడ్స్ డాట్స్ అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకుందాం. ఈ మార్కింగ్ ప్రకారం ఇలా వేసుకుందాం డాట్ అనేది. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా వేసేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ లావుగా వేసుకోవాలి, ఇలా వచ్చినా కొద్ది సన్నగా రావాలి, పైకి వచ్చినా కొద్ది సన్నగా రావాలి. అలాంటప్పుడే వాళ్ళకి అక్కడ లేచినట్టుగా రాదు. ఇక్కడ డాట్ అనేది వెడల్పుగా వేసుకుంటే మరీ వెడల్పుగా వేసుకోవద్దు, ఒక 1/2 ఇంచుతో వేసుకోవాలి. ఇక్కడ అంటే 1/2 ఇంచ్ అంటే అటు ఇటు కలిపి 1 ఇంచ్ అవుతుంది. అంటే రెండు పట్టుకుంటే ఇప్పుడు మనకి ఇదిగో చూడండి ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ అంటే ఇవి మొత్తం విప్పదీస్తే ఎంత అవుతుంది, 1 ఇంచ్ అవుతుంది. అది సరిపోతుంది. మరి సన్నగా ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి, వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచ్ అంతా వేసుకోవాలి. అంటే ఇందులో ఒక 2-3 పాయింట్లు తగ్గించి ఇట్లా వేసేసుకోవాలి. అది సన్నగా చిన్నగా ఉన్న బ్లౌజ్ వాళ్ళకి కూడా ఇలా వేస్తా అంటే బాగోదు. ఎందుకంటే సైజు బ్లౌజుని బట్టి మనం వేసుకోవాలి ఈ డాట్స్ అనేది. అలా వేసుకుంటేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వేసామని అనుకోండి అసలు వాళ్ళు లేవదు బ్లౌజు, అలాగే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది బాడీకి. ఇదిగోండి ఇటువైపు కూడా సేమ్ ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి సేమ్ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా
వేసేసుకొని మనం ఇక్కడ పైపింగ్ వేసుకుంటామా లేదా మనం నెక్ నడుము తీసి వేసుకుంటామా, అది మన ఇష్టం, ఎలానైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు లేవమన్నా లేవదు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇటువైపు డాట్స్ అనేది ఇట్లా వేసుకోవాలి. మధ్యలో నెక్ ఉండాలి, ఇటువైపు మనకి ఇలా డాట్స్ ఉండాలి. ఉంటేనే అప్పుడు చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు ఇలా వేసుకోలేదని అనుకోండి, సన్నగా వేసుకున్నామని అనుకోండి, సన్నగా వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ లేచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సన్నగా వేసుకున్న మూలాన లేచే అవకాశం ఉంటుంది. ప్లస్ అలా కూడా ఉంటుంది. ఇంకొకటి కూడా మీకు చిన్న అది చెప్పాలండి నేను, ఏంటంటే మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు, మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ను మనం ఫస్ట్ ఇలా కొలుచుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్, ఇదిగోండి ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్. ఈ మెజర్మెంట్ బ్లౌజ్కు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు ఉక్సు పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఉక్సు పార్ట్ ప్లస్ ఇదిగోండి ఇక్కడ నడుం భాగం, ఇది రెండు కలుపుకొని ఇలా మధ్యలోకి ఏది ఇదిగో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు సైడ్ ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి చూడండి, జాయింటింగ్, ఇక్కడ మనకు సైడ్ జాయింటింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ జాయింటింగ్, ఇది జాయింటింగ్ ప్లస్ ఈ జాయింటింగ్ రెండు ఇలా ఈక్వల్ గా చూసుకోవాలి. అంటే మిగిలింది మనకి ఎక్కడ వచ్చింది, వీపు భాగం వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు దీనికి మనం ఇలా వేసుకోవాలి, 4 మడతల కింద వేసుకోవాలి. 4 మడతల కింద వేసుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇదిగో ఇలా రావాలి. ఇలా వస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఈ బ్లౌజ్ నేనే కుట్టాను, వాళ్ళకి ఇంతకుముందు ఎక్కడ కుట్టించుకున్నా అలాంటి ప్రాబ్లం ఉందని చెప్పారు, అందుకోసమే చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది ఏంటి అని అంటారా? ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే ఇది కాజా పార్ట్ కాబట్టి ముందుకు పెంచుతాం కాబట్టి ఇది ఎక్స్ట్రానే వస్తుంది. అంటే లోపలికి వెళ్ళిపోతుంది, మనకి ఇది రాదు. ఇది మెయిన్ మనకు ఉక్సు భాగం ఒకటే మన కరెక్ట్ మెజర్మెంట్. అంటే ఇప్పుడు ఉక్సు భాగము ప్లస్ వెనకాల వీపు భాగం, ఇవన్నీ 4 మనం బ్లౌజ్ వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు చూసుకోవాలి. మనం చూసుకొని ఒకవేళ ఒక్కొక్క బ్లౌజులు ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఉక్సుల పట్టి ఇక్కడ ఉంటుంది, ఇది ఉక్సుల భాగంది, ఇది ఇక్కడ ఉండి ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. లేదా ఈ ఉక్సులది కాజాలది కూడా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఒకటే, ఇదిగోండి వెనక సైడ్ ఒకటి ఇలా ముందుకుంటుంది. అలాంటప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది, ఫ్రీగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెజర్మెంట్ తక్కువ ఉంటుంది కదా, మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఎలా వచ్చేసింది అనేది. వాళ్ళు ఏమంటారంటే బ్లౌజ్ లూజ్ లేదండి, కాకపోతే మాకు ఏదో పట్టేసినట్టు ఏదో ఇట్లా అదో రకంగా ఉందండి, మాకు ఏం చెప్పొస్తలేదు అట్లా అంటారు. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినాక మనం చూసుకోవాలి, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని అప్పుడు మన కరెక్ట్ మెజర్మెంట్ వేసుకొని అప్పుడు ఏం చేయాలనంటే నడుము కొలత మొత్తం చూసుకోవాలి మనం ఎంత వచ్చిందనే టేప్తో. ఇలా టేప్తో మనం నడుము కొలత ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇదిగోండి ఇలా టేప్ పెట్టి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి ఇలా చూసుకొని ఇదిగోండి 42 వచ్చింది. ఇదిగో చూసారా 42 వచ్చింది. 42 వస్తే అప్పుడు మనకి ఎంత రావాలి, ఒక్కొక్కటి 10 ఇంచెస్ పావు రావాలి కదా, కరెక్ట్ కదా. 10 ఇంచెస్ హాఫ్ రావాలి, అంటే సగం రావాలి, 10.5 ఇంచులు రావాలి. 10.5 ఇంచులు వస్తే కరెక్ట్గా 42 ఇంచెస్ అవుతుంది. 10.5 ఇంచెస్ 10 అంటే 42 అంటే 4 భాగాల కింద చేస్తే అంతే కదా, 10.5 వస్తుంది. అట్లా చూసుకోవాలి. అట్లా 4 భాగాలు ఎలా చూసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవాలి. ఏది ఫస్ట్ మనం ఇక్కడ ఉక్సుల భాగానికి పెట్టామని అనుకోండి, ఏది ఇప్పుడు ఇక్కడ ఉక్సుల భాగం ఉంది కదా, ఈ ఉక్సుల భాగం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చిందని చూసుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇక్కడ మెజర్మెంట్ వేసుకుంటప్పుడు ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి 10.5 వచ్చేసింది చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి. ఈ మెజర్మెంట్లతోని ఇప్పుడు ఇక్కడ 10.5 వచ్చింది కదా, ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వెనక భాగం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు 21 ఇంచులు పెట్టుకోవాలి. అంటే అప్పుడు 11 ఇంచులు పెట్టుకోవాలి. 11 అంటే 21 అవుతుంది. అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ తోని అట్లా 1 అవుతుంది. అదొకటి ప్లస్ మళ్ళీ ఇక్కడ కాజా వాటికి కూడా 10.5 ఇంచులతో పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా మనకు 42 ఇంచెస్ వస్తుంది. అట్లా వేసుకోవాలి. వాళ్ళ బ్లౌజ్తో మెజర్మెంట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మెజర్మెంట్ చూసుకోవడానికి కావాలి. అవసరం లేదని పక్కన పెట్టడం కాదు, అలా చూసుకోవడానికి మనం టేప్తో కొలుచుకొని ఈ విధంగా వేసుకుంటే గనక వాళ్ళ కప్ అనేది లేచినట్టుగా రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇది నడుం బెల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. పైపింగ్ అయినా లేకపోతే నడుం బెల్ట్ అయినా ఏదైనా వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికి ఇలాంటి పాటిస్తే మన చిన్న చిన్న సూక్ష్మంగా ఉంటాయి చూడండి, ఇవన్నీ మనకు తేడా తెలియకుండానే ఇలాంటి పాటించామని అనుకోండి, మనకు తప్పనిసరిగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.